హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు మీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ హ్యాంగ్ అయినా లేదంటే స్లోగా వర్క్ చేసినా సరే దాన్ని ఎలా స్పీడ్ పెంచుకోవాలి, పర్ఫార్మెన్స్ అనేది ఎలా మార్చుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఇంకా మీ డేటా కానీ లేదంటే అందులో ఉన్న ఫైల్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ ఏమి పోకుండా చేయాలంటే ఎలా చేసుకోవాలి, ఒకవేళ మొత్తం అంతా క్లియర్ చేసేయాలి, డేటా వేస్ట్ డేటా ఉంది అదంతా క్లియర్ చేయాలంటే ఎలా చేయాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఎలా కావాలంటే అలా మీ డేటాని పోగొట్టి మొత్తం క్లియర్ చేసే వైప్ చేసేయాలంటే చేసుకోవచ్చు. లేదంటే మీకు మెయిన్ ఇంపార్టెంట్ డేటా కావాలంటే ఆ డేటా కూడా రికవరీ చేసుకుని మిగతాది మీరు అంతా చేంజ్ చేసుకోవచ్చు. అంటే వేస్ట్ ఫైల్స్ లాంటివి ఏమన్నా హ్యాంగ్ అయ్యటం అలాంటివి ఏమన్నా సరే అవన్నీ పోయేటట్టు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా చూసవచ్చు. సో ఇట్లా చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి కింద ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా విండోస్ లో. సో అది క్లిక్ చేయండి. లేదంటే డైరెక్ట్ సెట్టింగ్స్ కానీ వెళ్ళొచ్చు. మీరు మెయిన్ అందులో సెట్టింగ్స్కి వెళ్ళాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా సెట్టింగ్స్ ప్రెస్ చేయండి. సెట్టింగ్స్ ప్రెస్ చేసినట్లయితే మీకు పేజ్ కనిపిస్తుంది చూడండి, సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. మీరు నార్మల్గానే వెళ్ళొచ్చు లేదంటే ఈ రకంగా కూడా వెళ్ళొచ్చు. సో మీకు సెట్టింగ్స్ కనిపిస్తున్న తర్వాత మీకు పేజ్ అనేది ఈ రకంగా ఉంటుంది, హోమ్ స్క్రీన్ అయితే. సో చూడండి ఇందులో మీకు రెండు ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ హోమ్ సిస్టమ్ అని చెప్పేలాగా. అందులో సిస్టమ్ సెలెక్ట్ చేయండి, సెకండ్ ఆప్షన్. సిస్టమ్ సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం మీరు పైకి డ్రాగ్ చేయండి. అలా కొంచెం పైకి డ్రాగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ రికవరీ అనే ఆప్షన్ కనిపించింది. సో ఆ రికవరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో అలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. సో ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇందులో అడ్వాన్స్ సెటప్ ఉంది. ఇంకా పైన చూసినట్లయితే మీకు కూడా రీసెట్ పీస్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ రికవరీకి వచ్చిన తర్వాత ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ ఉంది కదా, రికవరీ ఆప్షన్స్ అని. సో ఇందులో రీసెట్ దిస్ పీసీ అని కదా. సో రీసెట్ దిస్ పీసీ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి పక్కకు వచ్చినట్లయితే రీసెట్ పీసీ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు ఇలా రెండు ఆప్షన్లు వస్తాయి. చూజ్ అనే ఆప్షన్ చెప్పింది కదా. మీ డేటా ఉంచుకోవాలి అనుకుంటే కీప్ మై ఫైల్స్, ఒకవేళ మొత్తం డిలీట్ చేయాలనుకుంటే రిమూవ్ ఎవ్రీథింగ్. ఏదైనా అంటే ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి, ఈ పర్సనల్ ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ ఉంచుకోవాలంటే కీప్ మై ఫైల్స్. అసలు ఏమీ వద్దు అనుకుంటే మాత్రం మొత్తం డిలీట్ చేయాలంటే మీకు రిమూవ్ ఎవ్రీథింగ్ అని కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో నేను మొత్తం తీసేదనుకున్నా, సో అందుకు రిమూవ్ ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేసా. ఆ తర్వాత మీకు పేజ్ అనేది రకంగా వచ్చింది. అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్తున్నా కదా, అందులో ఏమేమి పోతాయి అని చెప్పున్నాయి కదా. డైరెక్ట్ ఆల్ డేటా ఉంది కదా. సో మీరు అందులో ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇందులో నెక్స్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేశాను. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా స్క్రోలింగ్ లోడింగ్ అవుతుంది. సో కొంచెం టైం పడుతుంది. సో చూడండి రెడీ టు రీసెట్ దిస్ పీస్ అని చెప్పొచ్చింది కదా. ఇందులో చూడండి రీసెట్టింగ్ విత్, అందులో ఒక ఆప్షన్ వచ్చింది కదా, మొత్తం డేటా అంతా పోతుంది అని చెప్పేసి అందులో ఏమేమి పోతాయి ఏమేమి ఉన్నాయి అని చెప్పి 4 ఆప్షన్లు చూసింది. అందులో మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే అన్ని పర్సనల్ ఫైల్స్ అందులో అనేది పోతాయని చెప్పండి, అకౌంట్స్ కూడా. ఇంకా చేంజెస్ అది పోతాయి, యాప్స్ సంబంధించిన ఉంటే యాప్స్ కూడా పోతాయి. విండోస్ అనేది రీఇన్స్టాలేషన్ అవుతుంది చెప్పండి అనమాట. సో ఇప్పుడు నేను రీసెట్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా రీసెట్ అనే ఆప్షన్, ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ప్రిపేరింగ్ టు రీసెట్ అని చెప్పొచ్చింది. ఇక్కడ డివైస్ విల్ ఆటోమేటిక్లీ రీస్టార్ట్ అవుతుంది. అంటే ఇది అంతా ప్రాసెస్ అయిన తర్వాత మీరు రీసెట్ అవటానికి డివైస్ అనేది అంటే మీ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా సరే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోద్ది. దానికోసం మీరు కొంచెం వెయిట్ చేయాలి. రీస్టార్ట్ అయిన తర్వాత కూడా ఆన్ అయిన తర్వాత మీకు కొంచెం ప్రాసెస్ అవుతుంది. చూడండి ఇక్కడ రీస్టార్టింగ్ అని వచ్చింది. సో రీస్టార్టింగ్ అని వచ్చిన తర్వాత ఇది కొంచెం టైం పడుతుంది. మొత్తం రీసెట్ అవ్వాలి కదా, రీసెట్ అయ్యి మీకు స్విచ్ ఆన్ అవుతుంది. అలా ఆన్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయాలన్నమాట. దాన్ని మీరు కదపకూడదు. మెయిన్ సేఫ్టీ కోసం మీరు ఏం చేస్తారంటే పవర్ కార్డు ఛార్జర్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ ఛార్జర్, ఆ ల్యాప్టాప్ ఛార్జర్ని మీరు వాల్కి ఫిక్స్ చేసుకోండి. అంటే ఛార్జింగ్ స్లాట్ లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసి పెట్టండి. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ లో ఒకవేళ ఛార్జింగ్ ఇష్యూస్ ఏమన్నా సరే షట్ డౌన్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ లేకపోయినా సరే మీకు అది హెల్ప్ అవుతుంది. ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ అనేది ఉండాలి, ఖచ్చితంగా పవర్ అనేది ఉండాలి. ఆ పవర్ లేకపోతే ఏమవుతుందంటే మీకు ప్రాసెస్ అనేది అవ్వదు. సో ఇక్కడ చూడండి ఇప్పుడు రీసెట్టింగ్ అవుతుంది. రీసెట్టింగ్ స్పీసీ 1% ఉంది. సో ఇది మెల్లగా పెరుగుతుంది అనమాట. 1% నుంచి అలా 100% వరకు వెళ్ళాలి. 7%, 8% చూసారు కదా, ఇది 100% వరకు వెళ్ళాలి. 100% అయిన తర్వాత మీకు ఇది కంప్లీట్ అవుతుంది. 100 అయిన తర్వాత మళ్ళీ అప్లోడ్ అయ్యి
అంతే అన్ని అప్గ్రేడ్ అయిపోయినట్టు వచ్చి తర్వాత మళ్ళీ కొత్త సిస్టమ్ ఎలా ఉంటుందో సేమ్ ఆ రకంగా వచ్చింది అనమాట. కొత్తది మీరు కొన్నప్పుడు అన్బాక్సింగ్ చేసినప్పుడు కొత్తది చూస్తే ఎలా ఉంటుందో సేమ్ ఆ రకంగా వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు దాన్ని కొత్తగా చేసుకోవాలన్నమాట. ఒకటి స్టెప్ బై స్టెప్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి, మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఇచ్చుకోవాలి, జీమెయిల్ ఐడి లాగిన్ చేసుకోవాలి, గూగుల్ అకౌంట్ లాగిన్ చేయాలి, అన్ని లాగిన్ చేసి 1 by 1 చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ చేస్తేనే మీకు అది అవుతుంది, లేదంటే అది అలాగే ఉంటుంది అనమాట. మళ్ళీ అంటే కొత్త ల్యాప్టాప్ కొన్నప్పుడు మీకు ఏమైతే సెట్టింగ్స్ చేస్తారో ఆ సెట్టింగ్స్ అన్ని మీరు ఇప్పుడు రీస్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ మీకు నేను చాలా వరకు ల్యాప్టాప్స్ లో అన్బాక్సింగ్ వీడియోస్ చూసాను కదా, సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఇప్పుడు అందుకే రీస్టార్ట్ అయిన తర్వాత అలా వచ్చింది అనేది మళ్ళీ ఏం చేయట్లేదు. ఒకవేళ కావాలి అని అంటే ఎలా ఉంటుంది, కావాలి అంటే సపరేట్ గా నాకు కామెంట్ చేసినట్లయితే నేను సపరేట్ గా వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will come up with another video.